హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ వీడియోలో నేను కెంటికో సిఎంఎస్ అంటే ఏంటి, ఎవరు నేర్చుకోవచ్చు, కెంటికో సిఎంఎస్ని ఎవరు నేర్చుకోవచ్చు, అలాగే దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి, అలాగే దీని మీద మార్కెట్లో జాబ్స్ ఎలా ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా కెంటికో సిఎంఎస్ని ఎవరు నేర్చుకోవచ్చు అంటే డాట్ నెట్ మీద ఒక 3 years 4 years 2 years ఎక్స్పీరియన్స్, అంటే అందుకని ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కెంటికో సిఎంఎస్ నేర్చుకుంటే వాళ్ళకి ప్రొఫైల్కి యాడ్ అవుతుంది. ప్లస్ మార్కెట్లో కూడా జాబ్స్ కొద్దిగా రేర్గా ఉంటాయి, కానీ మంచి ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కెంటికో సిఎంఎస్ నేర్చుకోవడం కూడా చాలా కొద్దిగా సింపుల్గానే ఉంటుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా గూగుల్లో దొరుకుతుంది మనకి. అందుకని ఎక్కువగా డాట్ నెట్ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు, అంటే డాట్ నెట్ ఫ్రెషర్స్ డాట్ నెట్ నేర్చుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా కెంటికో సిఎంఎస్ని వాళ్ళ రెజ్యూమ్లో పెట్టుకోగలిగితే మంచి కాల్స్ అనేవి మార్కెట్లో, రేర్ కాల్స్ వచ్చినా సరే తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది ఈ సిఎంఎస్ని నేర్చుకోరు. ఓకే, మీరు ఇది నేర్చుకోవడానికి కూడా ఎంతో టైం పట్టదు. 15 నుంచి 20 రోజుల్లో మీరు నేర్చేసుకోగలుగుతారు కెంటికో. ఓకే, ఇక్కడ సిఎంఎస్ అంటే ఏంటంటే అసలు ఏమీ తెలియకపోతే సిఎంఎస్ అంటే ఏంటంటే, ఎవరికి సిఎంఎస్ గురించి తెలియకపోతే ఇది యూజ్ అవుతుంది. సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఎక్కువగా ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వర్డ్ ప్రెస్ గురించి సిఎంఎస్ అనగానే చాలా మంది చెప్పే ఎగ్జాంపుల్స్ వర్డ్ ప్రెస్, లేకపోతే జూమ్లా, లేకపోతే దృపాలు, ఇంకా బ్లాగర్ కూడా ఒక సిఎంఎస్. అలా మార్కెట్లో కొన్ని వందల సిఎంఎస్లు ఉన్నాయి, కొన్ని వందలు కాదు వేల సిఎంఎస్లు ఉంటాయి. సిఎంఎస్ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే ఏమి కోడింగ్ రాని వాళ్ళు కూడా వాళ్ళు ఒక ఈ కామర్స్ స్టోర్ని డెవలప్ చేసుకోవాలన్నా, లేకపోతే ఒక వెబ్సైట్ని డెవలప్ చేయాలన్నా, కమ్యూనిటీ వెబ్సైట్స్ని డెవలప్ చేసుకోవాలన్నా జస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకుని డెవలప్మెంట్ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, అసలు ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఒక వెబ్సైట్ని డెవలప్ చేయడానికి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిఎంఎస్ సాఫ్ట్వేర్స్ యూజ్ అవుతాయి. ఎక్కువ మంది ట్రై చేసేది వర్డ్ ప్రెస్ తోటి ఓన్గా బ్లాగర్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఓన్ వెబ్ స్టోర్ని డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఈ కామర్స్ స్టోర్ని డెవలప్ చేసుకున్న వాళ్ళు సిఎంఎస్ని వాడతారు. అలాగే కెంటికో కూడా ఒక సిఎంఎస్. కాకపోతే ఏంటంటే దీని మీద అంటే ఏమి కోడింగ్ రాని వాళ్ళు నేర్చుకుని డెవలప్ చేసుకోవచ్చు అంటే ఇందులో మనం కొన్ని కస్టమైజేషన్ చేయాలి. ఇది యాక్చువల్గా కెంటికో సిఎంఎస్ అనేది ఎంబీసీ ఫార్మాట్లో వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే దీన్ని ఏ సాఫ్ట్వేర్తో డెవలప్ చేశారు అంటే C# తోటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి డెవలప్ చేశారు. ఎక్కువగా డాట్ నెట్, ASP.NET సిఎంఎస్. ఎగ్జాంపుల్ అంటే చాలా మంది పైథాన్, PHPతో డెవలప్ చేసిన ఒక సిఎంఎస్ చెప్పమంటే వర్డ్ ప్రెస్ చెప్తాం కదా, అలాగే మనకి ASP.NET తోటి డెవలప్ చేసిన సిఎంఎస్ కెంటికో. ఓకే, ఈ సిఎంఎస్ ఈజ్ ఎ వెబ్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ బిల్డింగ్ వెబ్సైట్, ఆన్లైన్ స్టోర్స్, ఇంట్రానెట్స్ అండ్ వెబ్ 2.0 కమ్యూనిటీస్. సో ఏ కమ్యూనిటీస్ కానీ, ఆన్లైన్ స్టోర్స్ కానీ ఏవైనా సరే మనం డెవలప్ చేసుకోవడానికి కెంటికో సిఎంఎస్ యూజ్ అవుతుంది. కెంటికో యూజ్ చేస్తే ASP.NET అండ్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఫర్ డెవలప్మెంట్ వయా ఇట్స్ పోర్టల్ ఇంజిన్ యూజింగ్ ద విజువల్ స్టూడియో ఆర్ త్రూ మైక్రోసాఫ్ట్ MVC. కెంటికో ఆల్సో కంపాటబుల్ విత్ మైక్రోసాఫ్ట్ అజూర్, అంటే క్లౌడ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ అజూర్ తోటి మనకి కెంటికో సిఎంఎస్ బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఈ తర్వాత వచ్చేసి ప్లాట్ఫామ్ వచ్చి ASP.NET, తర్వాత డెవలపర్స్ వచ్చేసి కెంటికో సాఫ్ట్వేర్, స్టేబుల్ రిలీజ్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ మన 2020లో రిలీజ్ అయింది ఇది. తర్వాత వచ్చేసి ఇనీషియల్ రిలీజ్, అసలు కెంటికో సాఫ్ట్వేర్ ఫస్ట్ రిలీజ్ ఎప్పుడు చేశారంటే 2006లో రిలీజ్ చేశారు. లైసెన్స్ వచ్చి ప్రొప్రైటరీ లైసెన్స్ ఉంటుంది, అలాగే ఫ్రీవేర్. మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకుని వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి, వెబ్ అప్లికేషన్స్ ఈ కామర్స్ స్టోర్ డెవలప్ చేసుకోవడానికి మనకు ఫ్రీవేర్గా కూడా అవైలబిలిటీ ఉంది. కాకపోతే కొన్ని ఫీచర్స్ వీళ్ళు ప్రోగ్రామింగ్ C#. ఇప్పుడు మనం కెంటికో డెవలపర్గా అవ్వాలి అంటే మనకు కంపల్సరీగా .NET వచ్చి ఉండాలి. అంటే డెవలపర్ వేరు, కెంటికో తోటి వెబ్సైట్ డెవలప్ చేసుకోవడం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వర్డ్ ప్రెస్ని ఎవరైనా ఇచ్చేస్తారు. సింపుల్గా వర్డ్ ప్రెస్ డౌన్లోడ్ చేసుకుని మీకు మార్కెట్లో పూర్తి వీడియోస్ ఉన్నాయి. వర్డ్ ప్రెస్ తోటి ఒక వెబ్సైట్ డెవలప్ చేసుకోవడం ఎలా, లేకపోతే నేను చెప్పినవి చాలా ఉన్నాయి. అలాగే కానీ వర్డ్ ప్రెస్లో థీమ్ డిజైన్ అని ఫంక్షనాలిటీ పెంచుకోవడానికి కంపల్సరీ కోడింగ్. వర్డ్ ప్రెస్ డెవలపర్ జాబ్స్ పడ్డాయి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం వర్డ్ ప్రెస్ ప్రాక్టీస్ చేసుకున్నా ఇది సరిపోతుంది అనుకుంటారు. కానీ వర్డ్ ప్రెస్ డెవలపర్కి ఏం కావాలి అంటే PHP నాలెడ్జ్ ఉండాలి, అలాగే SQL నాలెడ్జ్ ఉండాలి, అలాగే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇలాంటివన్నీ వచ్చి ఉండాలి. అలాగే ఈ కెంటికో డెవలపర్ కింద మారాలంటే మనం .NET మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉండి
ఇవన్నీ చేసుకోగలిగితే మనం కెంటికో డెవలపర్ జాబ్ని మనం అప్లై చేసుకోగలుగుతాం. సో కెంటికో అడ్మినిస్ట్రేటర్ ఇంటర్ఫేస్ డాష్బోర్డ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. వెల్కమ్ టు ఇక్కడ సిఎస్ఎస్ స్టైల్ షీట్స్, కస్టమ్ టేబుల్స్, డీబగ్, ఈమెయిల్. నేను ఇదేమి ఇన్స్టాలేషన్ చేసి చూపిస్తున్నాను, అసలు కెంటికో ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంతే. తర్వాత చూసుకున్నట్టయితే కెంటికో సిఎంఎస్ ఇప్పుడు బై కెంటికో సాఫ్ట్వేర్ ద కంపెనీ వాజ్ ఫౌండెడ్ ఇన్ 2005. పెట్ర పాలస్ అండ్ బేస్డ్ ఇన్ బ్రోనో. సో తర్వాత చెక్ రిపబ్లిక్లో ఉన్న అతను దీన్ని డెవలప్ చేశాడు. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫీస్ వచ్చి 2011లో, తర్వాత యూకేలో, తర్వాత ఆస్ట్రేలియన్ ఆఫీసు, అలాగే ఆమ్స్టర్డామ్లో కూడా 2015లో స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అంటే ఇది ఎవరు కూడా ఇంటర్వ్యూలో మన ఎక్కడ డెవలప్ చేశారు ఏంటి, లేకపోతే ఎక్కడ ఆఫీస్ ఉంది ఇవన్నీ అడగరు. కాకపోతే మనం నేర్చుకున్నట్టు కొద్దిగా ఇంటర్వ్యూస్లో చెప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. వాజ్ ఓనర్డ్ ఓపెన్ ఇన్ 2012. ఇవన్నీ కూడా మనకు తెలుసు, ఇవన్నీ కూడా చూడండి. తర్వాత చూసుకున్నట్టయితే ద ఫంక్షనాలిటీ ఆఫ్ కెంటికో సిఎంఎస్ కవర్స్ 5 మెయిన్ ఏరియాస్. సో ఫంక్షనాలిటీ ఏంటి? కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్కి, ఈ కామర్స్ అప్లికేషన్ డెవలప్మెంట్కి, ఆన్లైన్ కమ్యూనిటీస్కి, ఇంట్రానెట్ అండ్ కొలాబరేషన్స్, ఆన్లైన్ మార్కెటింగ్ కూడా ఈ కెంటికో సిఎంఎస్తో పాటు ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ మార్కెటింగ్ అంటే మీకు కొన్ని ఫీచర్స్ ఇస్తారు. కెంటికో ఆఫర్స్ ద స్టాండర్డ్ సిఎంఎస్ ఫీచర్స్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ మార్కెటింగ్. మెయిన్గా ఆన్లైన్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆన్లైన్ మార్కెటింగ్ అంటే ఈమెయిల్ మార్కెటింగ్, కాంటాక్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ ఆటోమేషను, ఏబీ టెస్టింగ్, జీడీపీఆర్ అండ్ డేటా ప్రొటెక్షను, పర్సన్స్, లోడ్ స్కోరింగ్, కంటెంట్ పర్సనలైజేషన్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మీకు ఇవన్నీ కూడా ఈమెయిల్ మార్కెటింగ్. యాక్చువల్గా దీంతో డెవలప్ చేసిన వెబ్సైట్స్కి మనకి ఈమెయిల్ మార్కెటింగ్, కంటెంట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ ఆటోమేషన్. అంటే మార్కెటింగ్ ఆటోమేషన్ అంటే యాక్చువల్గా ఒక ప్రోడక్ట్ మనం ఒక ఈకామర్స్ సైట్ని డెవలప్ చేసాము కెంటికో యూజ్ చేసుకుని, ఈజీగా మనం అన్నీ కూడా అంటే మార్కెటింగ్ ఆటోమేషన్ కూడా చేయగలుగుతాం. అంటే ఎవరైనా మనకి దాంట్లో సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు అనుకోండి, అంటే ఒకసారి ప్రోడక్ట్ కొన్న వాళ్ళు ఈమెయిల్ ఐడీస్ అన్ని కూర్చోతుంటాయి, వాళ్ళకి వెంటనే ప్రోడక్ట్ కాస్ట్లు తగ్గినప్పుడు ఈమెయిల్స్ పంపించాలి. ఇవన్నీ కూడా ఆటోమేషన్. ఇవన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటే ఒకవేళ మీకు కెంటికో సిఎంఎస్ని నేర్చుకునేటప్పుడు. అలాగే ఈకామర్స్ సైట్ చూసుకున్నట్టయితే ఈకామర్స్లో మనం పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కస్టమైజబుల్ చెక్అవుట్ ప్రాసెస్. సో ఇవన్నీ కూడా మనం ఈ ఫీచర్స్ని కూడా మనం మంచిగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వెబ్ కంటెంట్ మేనేజ్మెంట్, వాట్ యూ గెట్ ఎడిటర్, వర్క్ ఫ్లోస్, మల్టీ లాంగ్వేజ్ కంటెంట్, రెస్పాన్సిబుల్ డిజైన్. సో ఇప్పుడున్న వెబ్సైట్స్ అన్నిటి కూడా రెస్పాన్సివ్ డిజైన్ లేకుండా ఏ వెబ్సైట్ కూడా డెవలప్ చేయట్లేదు. అంటే మొబైల్లోనైనా ఇంతవరకు ఎలా ఉండేది, మొబైల్ సైట్ ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి అంటే దానికి సపరేట్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి బిఎల్ఆ ట్రైనింగ్ అంటే మొబైల్ ఓపెన్ అయ్యేటప్పుడు అలా మొబైల్ పర్పస్, లేకపోతే సిస్టంలో ఓపెన్ అయ్యేటప్పుడు ఒక వెబ్సైట్ డెవలప్ చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా రోజులు, ఇప్పుడు అంతా కూడా HTML5 అంతా కూడా రెస్పాన్సివ్ డిజైన్. ఓకే, ఇంట్రానెట్ అండ్ కొలాబరేషన్స్, షేర్ పాయింట్ సిఎంఎస్ ఇంటిగ్రేషన్, షేర్ పాయింట్ సిఎంఎస్ కూడా మనం దీంతో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలాగే అజూర్ని సపోర్ట్ చేస్తుంది. ఆన్లైన్ కమ్యూనిటీస్, బ్లాగ్స్, ఫోరమ్స్ డెవలప్ చేయడానికి ప్లాట్ఫామ్స్, ఓపెన్ ఏపీఐ, క్లౌడ్ సపోర్ట్, వెబ్ ఫామ్ సపోర్ట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఇవన్నీ కూడా మన కెంటికో యాక్చువల్గా స్టేబుల్ రిలీజ్ ఇందాక చూసాం కదా, మోడల్ ఈ కంట్రోలర్ మీద ఎంబీసీ ఫ్రేమ్వర్క్ మీద వర్క్ అవుతూ ఉంటుంది. సో కెంటికోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవాలంటే కెంటికో అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ కూడా కనపడుతుంది. లేదు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు చూడాలి అనుకుంటే బూహెన్ సైట్స్ ఉంది. సో అలాగే యూట్యూబ్లో కూడా చిన్న వీడియోస్ ఉన్నాయి, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు. మీరు ఈ కెంటికోని కానీ నేర్చుకోవాలి అనుకుంటే, లేకపోతే మీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. మీకు ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ గురించి తెలిసినప్పుడు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా నాకు షేర్ చేయండి. వాళ్ళు మీకు అంటే సాఫ్ట్వేర్ నేమ్ తెలిసింది కానీ దాని గురించి ఏమీ తెలియకపోతే నా వాట్సాప్ నెంబరు 9059868766. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లీజ్. అదే మా సాఫ్ట్వేర్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పిన నేను గూగుల్లోనూ వాటిలో సెర్చ్ చేసి దాని గురించి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్
సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, అసలు ఎవరు నేర్చుకోవచ్చు, దానివల్ల యూజెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ కెంటికోని మీరు ఇనిషియల్గా నేర్చుకునేటట్టయితే .NET నాలెడ్జ్ ఉండాలి కొద్దిగా, అంటే ఎక్కువగా నా స్టూడెంట్స్ అందరూ కూడా ఫేక్ పెట్టుకొని ట్రై చేస్తూ ఉంటారు. అంటే 3 years ఖాళీగా ఉంది, 2 years ఏదో మార్కెటింగ్ జాబ్ చేసి, లేకపోతే ఇంకోటి చేసి జాబ్స్ గురించి ట్రై చేస్తారు. ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేసి రాకపోతే సాఫ్ట్వేర్ సైడ్ వద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కెంటిగా నేర్చుకోవాలనుకుంటే ముందు .NET నేర్చుకోండి. తర్వాత వెబ్సైట్ డెవలప్మెంట్ .NET ఉండాలి. .NET వచ్చిందంటే వెబ్సైట్ డెవలప్మెంట్ గురించి తెలిసిపోతుంది. విజువల్ స్టూడియో ఐడియా ఉండాలి, C#. సో ఇది హెడ్లెస్ CMS అంటే ఏంటంటే, నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హెడ్లెస్ CMS గురించి. ఏ క్లౌడ్ బేస్డ్ కంటెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ దట్ streamlines content production and delivery while offering developers all the benefits of headless CMS: content planning, collaboration, customer flows, multi-channel publishing, optimization. సో మైక్రో సర్వీస్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వరకు మనకు కెంటికో గురించి సో అర్థమైంది కదా, కెంటికో సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది. సో ఇది ర్యాపిడ్గా ఉండే కొద్ది బాగా యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది క్లౌడ్ సపోర్ట్ చేస్తుంది. రెండోది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, అంటే మార్కెటింగ్కి సంబంధించిన ప్లగిన్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. డెవలప్మెంట్ ఏం కావాలంటే వాటిని డెవలప్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది .NET బేస్డ్ కాబట్టి కొద్దిగా ఎక్కువగా .NET యూజ్ చేసేవాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు అందరూ కూడా దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటున్నారు. ఓకే, తర్వాత కావాలనుకుంటే మీరు కెంటికోతో బిల్డ్ చేసిన వెబ్సైట్స్ లిస్ట్ చూసుకోండి, గూగుల్లో ఎక్కడ వచ్చేసిపోతే కనపడుతూ ఉంటాయి. తర్వాత వచ్చేసి అసలు కెంటికో మీద జాబ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అలాగే ఇంకోటి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే మన ఇన్స్టిట్యూట్ని రెఫర్ చేయండి. అలాగే మీకు ఏదైనా సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కావాలి అనుకున్నా వాళ్ళకి కెంటికోనే కావాలి. కెంటికో కావాలంటే నాకు వాట్సాప్లో కెంటికో ట్రైనింగ్ అని చెప్పి పెట్టండి. నా దగ్గర ఎవరైనా ఫ్యాకల్టీస్ ఉంటే, అవైలబిలిటీ ఉంటే నేను కోర్సెస్ కండక్ట్ చేస్తాను. రెండోది ఏంటంటే, మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయి ఉంటారు. అలాంటప్పుడు మీకు ఏదైనా టీచ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా నాకు వాట్సాప్ చేయండి. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు టీచ్ ASP.NET, లేకపోతే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు టీచ్ వరకు DBA, ఏ కోర్స్ అయినా సరే అది పెట్టండి. కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే, అసలు జాబ్స్ ఎలా పడుతున్నాయో చూద్దాం. కెంటికో జాబ్స్ అని చెప్పి కొడితే మనకి 10 days ago ఎక్కువగా యాక్సెంచర్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ ఉంది, తర్వాత యాక్సెంచర్, నెట్ సొల్యూషన్స్ వీళ్ళు ఎక్కువ జాబ్స్ పడవు. కానీ ఏంటంటే పడ్డాదంటే మన రెజ్యూమే పిక్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ రెజ్యూమ్స్ ఉండవు. ఓకే, రైట్. సో మీరు .NET డెవలపర్ అయ్యే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కెంటికో నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కెంటికో డెవలపర్ గురించి జాబ్ డిస్క్రిప్షన్ మనం చూసుకున్నట్టయితే, సో ఎంత అడుగుతున్నారు, 5 to 7 years ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు, అంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అనమాట. .NET డిస్క్లోజర్ రిక్రూటర్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా అడుగుతున్నారు. తర్వాత వచ్చేసి ఈ స్కిల్స్ వచ్చి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఎనీ స్పెషలైజేషన్. సో చాలామంది, నేను బీటెక్లో ట్రిపుల్ చేశానండి, బీటెక్లో మెకానికల్ చేశానండి, అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా ఎవరైనా నేర్చుకోవచ్చు. మీరు అసలు బీటెక్లో నాకు వేరే స్ట్రీమ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే 100% నేర్చుకోవచ్చు. తర్వాత ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని ఎనీ స్పెషలైజేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు, చూసారా? మీరు MCA అయినా, MCOM అయినా, MTech అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అసలు సాఫ్ట్వేర్ సైడ్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు కానీ బీటెక్ బై BE అని చెప్పి, వాళ్ళు మీరు బీకామ్ మీద చాలామంది ఉన్నారు కదా, అప్పుడు బీకామ్ లేకపోతే BCA కంప్యూటర్స్ మీద వర్క్ చేసి BCA చదివి సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేసేటోళ్ళు. సో మీరు కూడా BCA లాంటి బీకామ్ కంప్యూటర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు. కాకపోతే మీరు ఇంటర్వ్యూ పెర్ఫామ్ చేసేటప్పుడు చాలా మంచిగా ఆన్సర్స్ చెప్పారనుకోండి, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి, 100% వాళ్ళు మిమ్మల్ని తీసుకుంటారు. ఓకే, కాకపోతే మీరు బాగా సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ తెచ్చుకొని ఇంటర్వ్యూస్ అప్పుడు అతను అడిగిన దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ మనం ఇవ్వగలిగితే మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. ఓకే, అంతే తప్పించి ఓన్లీ బీటెక్ వాళ్ళే అన్నారు నేను అప్లై చేయడానికి కుదరదు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవచ్చు. మీరు పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది 5 to 10 years అడిగారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 5 to 10 years.
ఇది ఎంత అడిగారు? 2 to 4 years అడిగారు. అంటే మనం ఫేక్ పెట్టుకున్న వాళ్ళకి చాలా బాగా ఉంది. ఓకే, అండర్స్టాండింగ్ the client requirements, ability to write APIs and RESTful, ASP.NET with C#, MVC, entity framework, SQL server, అలాగే ఈ నాలెడ్జ్ మ్యాండేటరీగా ఉండాలి సైట్ వెళ్ళాలంటే. HTML5, CSS3 నాలెడ్జ్ దీని గురించి చదివేయాల్సిన అవసరం లేదు. రియాక్ట్ జేఎస్ అంటే ఎక్కువగా రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ కంపల్సరీగా అడుగుతారు. వెబ్ డెవలప్మెంట్లో మీరు ఏ జాబ్ కానీ వెళ్ళండి, జావా కానీ, .NET కానీ, లేకపోతే పైథాన్ కానీ, మీకు రియాక్ట్ వచ్చా, యాంగులర్ వచ్చా, ఈ 2 క్వశ్చన్లు అయితే పక్కా పడతాయి. వీటి గురించి అవగాహన ఉండాలి మనకి. ఓకే, సో శాలరీ వచ్చేసి ఏది మనం అప్లై చేసుకున్నా 30% హైక్, 25% హైక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువగా ఇలాంటి టెక్నాలజీస్ నేర్చుకోవడం ఈజీ. .NET డెవలపర్ కానీ వీళ్ళు కానీ నేర్చుకుని ఒకసారి రెజ్యూమ్లో పెట్టుకుని మనం వర్కౌట్ చేసుకుంటే మంచిగా కంపెనీ టు కంపెనీ తొందరగా మూవ్ అవ్వచ్చు. శాలరీ కూడా చాలా ఈజీగా పెరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఏమడిగారు? ఇది కూడా అంతే, C# MSc ఎంటిటీ ఫ్రేమ్వర్క్. సో ఇంకా చూడండి, మీరు టైమ్స్ జాబ్ ఓపెన్ చేయండి, లేకపోతే ఇంకా నౌకరీ మాస్టర్ ఇట్లా ఓపెన్ చేసి అసలు ఎన్ని పడుతున్నాయని చూడండి. సో ఇక్కడ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇచ్చారు ఎవరు, రైట్. సో శాలరీ కూడా ఎవరు మెన్షన్ చేస్తారు, 4 lakhs నుంచి 6 lakhs వరకు. ఎనీ స్పెషలైజేషన్, ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ స్పెషలైజేషన్. చూసారా ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ అని అంటే సబ్జెక్ట్ బాగా వచ్చి ఉండాలంటే మన ఇంటర్వ్యూని ఫేస్ చేసేటప్పుడు మనకు సబ్జెక్ట్ బాగా వచ్చింటే మనం ఇలాంటి ఆపర్చునిటీ కూడా జరుగుతాయి. TSQL స్టోరేడ్ ప్రొసీజర్స్ అడుగుతున్నారు ఇతను. ఇవన్నీ కూడా అంటే SQL సర్వర్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ అంటే 100% నాలెడ్జ్ వస్తుంది. మీకు కావాల్సింది ఏంటి? నాకు వచ్చు SQL సర్వర్లో కొన్ని థింగ్స్ వచ్చు, TSQL కూడా ఐడియా ఉంది, స్టోరేజ్ ప్రొసీజర్స్ కామన్గా ఇవన్నీ కూడా 1-2 రోజులు పైపైన నేర్చుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సిన C#, MVC, తర్వాత వచ్చేసి Kentico. ఇవన్నీ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే 4 years 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే Kentico ఒక సైడ్ ట్రై చేయండి. లేకపోతే .NET బాగా నేర్చుకున్న వాళ్ళు Kentico కూడా నేర్చుకుని రెజ్యూమ్ పెట్టుకోవాలి, రైట్. సో ఒకవేళ మీరు ఇది ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే కొత్తగా ఏదైనా కోర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీరు ఏదైనా కోర్స్ ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా నా నెంబర్ని రెఫర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వాట్సాప్లో పింక్ చేయండి, కాల్స్ వద్దు, వాట్సాప్లో పింక్ చేయండి, దానికి నేను రెస్పాన్స్